దేవుడు ఒకవైపు ఉంటే మనిషి ఒకవైపు ఉంటే మనిషి దేవుడిని ఎదుర్కోగలరా? ఒక మనిషి ఆయనకంటే బలవంతమైన మనిషినే ఎదుర్కోలేడు. అలాంటిది సర్వ సృష్టికర్త అయిన దేవుడిని ఎదుర్కోగలుగుతాడు మనిషి. సో అదే చెప్తున్నారు, ఎందుకంటే దేవుడు నీతిమంతుల సంతానం పక్షంలో ఉన్నాడు. అంటే కేవలం నీతిమంతుల పక్షమే కాదు, వాళ్ళ సంతానం పక్షం కూడా, అంటే వాళ్ళ పిల్లల పక్షంగా కూడా ఆయన ఉన్నాడు. బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. అంటే బాధపరిచేవారిని, బాధపడేవారిని ఈ దైవభక్తి లేని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు, లేకపోతే దేవుడు ఉన్నాడు అని చెప్తారు కానీ దేవుని అక్షయుడైన దేవుని మహిమను ఈ ఏంటది మనిషి యొక్క, పురుగు యొక్క, తర్వాత 4 కాళ్ళ జంతువు యొక్క ఈ ప్రతిమా స్వరూపం అంటే బొమ్మలకి మార్చేసేవాళ్ళు, వాళ్ళు ఏమవుతారంటే బాధపడు వారి ఆలోచనను మీరు తృణీకరిస్తారు. వాళ్ళు బాధపడే వాళ్ళని ఇట్లా ఇసురు పాడేస్తారు ఇట్లా అవతల. అంటే వీళ్ళు నథింగ్, అంటే వీళ్ళు ఏం పనికిరాని వాళ్ళు, వీళ్ళకి ఏం చేత కాదు, వీళ్ళకి ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎంత అన్నట్టుగా అట్లా పక్కన పడేస్తారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు నీతిమంతుల సంతానం పక్షంగా ఉండటం, వాళ్ళకి ఆశ్రయంగా ఉంటే ఎవడేం చేయగలడు? ఎవడన్నా టచ్ చేయగలడా? ఇది రోమపత్రికలోనే 8వ అధ్యాయంలో 31వ వచనం మనం చదివితే ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? అంటే విరోధి ఎవడంటే విరోధి ఉండొచ్చు, కానీ ఆ విరోధికి ఫైనల్గా ఏం జరుగుతుంది, చివరిలో ఏం జరుగుతుంది అంటే భయపడాల్సిన అవసరం లేని చోట దేవుడు వాళ్ళకి భయం కలిగిస్తాడు. ముందు పై చేయిగా ఉంటే ఉండొచ్చు, కానీ వన్ ఫైన్ డే, ఒకానొక రోజు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత, వాళ్ళ పాపం పండిపోయిన తర్వాత ఎక్కడైతే భయపడాల్సిన అవసరం లేదో అక్కడ దేవుడు వాళ్ళకి భయం కలిగజేస్తారు. హల్లెలూయా.